రైట్ మిత్రులారా, వెల్కమ్ టు రఘుదేపాక ఆన్లైన్ క్లాసెస్ అండ్ జీనియస్ పబ్లికేషన్. మిత్రులారా, మనకు యాన్సెట్ ఇండియన్ హిస్టరీలో భాగంగా మనము ప్రీవియస్గా మనకు పారశీకులు అలాగే గ్రీకుల దండయాత్రకు సంబంధించినటువంటి సమాచారం చూశాము. సో ముఖ్యంగా ఇందులో మనం చూడవలసింది నెక్స్ట్ జైన మతానికి సంబంధించినటువంటి సమాచారం. సో ప్రాచీన కాలంలో అనగా క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నాటికి మన భారతదేశంలో దాదాపుగా ఆవిర్భవించినటువంటి మతాల సంఖ్య ఎంత అంటే 62 మతాలు ఆవిర్భవించాయి. ముఖ్యంగా క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నాటికి ప్రపంచంలో ఏర్పడి అంటే ప్రపంచంలో ఓవరాల్గా చూస్తే ప్రపంచంలో ఆవిర్భవించి అభివృద్ధి చెందినటువంటి నాగరికతలు కలిగినటువంటి ఆ యొక్క దేశాలలో పరిస్థితి చూస్తే ఈ క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో సామాజిక పరమైన కానీ రాజకీయ పరమైన కానీ ఆర్థిక పరమైన కానీ మతపరమైనటువంటి రంగాలలో ప్రతి అంశంలో కూడా విప్లవాత్మకమైనటువంటి మార్పులు చోటు చేసుకోవడం జరిగింది. ఏంటిదా మార్పులు అంటే అనాదిగా వస్తున్నటువంటి ఆచారాలు వ్యవహారాలు, అలా మతానికి సంబంధించినటువంటి మూఢ విశ్వాసాలు మూఢనమ్మకాలు కట్టుబాట్లు. సో ఇటువంటి ఈ యొక్క అనాదిగా వస్తున్నటువంటి సనాతన ఆచారాలు సాంప్రదాయాలు వారి యొక్క మత విశ్వాసాలు మూఢనమ్మకాలు వీటి అన్నిటితో విసిగిపోయినటువంటి ఈ యొక్క కొంతమంది ముఖ్యమైనటువంటి వ్యక్తులు వీటి మీద నూతనపరమైనటువంటి మతపరమైనటువంటి ఒక విప్లవ ధోరణిని వీళ్ళు తీసుకురావడం జరిగింది. అవి నూతన మతపరమైన విప్లవ ఉద్యమంగా పేరుగాంచింది. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో ఓవరాల్గా భారతదేశమే కాదు ప్రపంచపరంగా ఆవిర్భవించి ఏర్పడినటువంటి అభివృద్ధి చెందిన అన్ని నాగరికతల్లో, ఫర్ ఎగ్జాంపుల్ గ్రీక్ దేశంలో సోక్రటీస్ వలన, చైనా దేశంలో కన్ఫ్యూషియస్ మరియు లావోట్జీ వంటి ఆధ్యాత్మిక గురువుల వలన, అలాగే మనకు పర్షియాలో జొరాస్టర్ వలన, ఈజిప్టులో మనకు ఎస్ఐఏ వలన, అలాగే మొత్తం టోటల్గా ఇలా ఒక్కొక్క పరమైన ఆ యొక్క తమ యొక్క ప్రాంతాలలో లేదా తమ యొక్క దేశాలలో ఆ అనాదిగా వస్తున్న సనాతన ఆచారాలు కట్టుబాట్లు ఆ యొక్క మూఢనమ్మకాలు మూఢ విశ్వాసాలు అటువంటి ఆ యొక్క ధోరణికి చరమగీతం పాడాలనేటటువంటి ఉద్దేశంతో వారు ఒక్కొక్కరు ఆ ప్రాంతాల్లో తమదైన ఆలోచనలతో తమదైనటువంటి మాటలతో ప్రజల్లో అజ్ఞానాన్ని తొలగించి ఈ యొక్క విజ్ఞానాన్ని పెంపొందించేటటువంటి రీతిలో పూర్తి స్థాయిలో వీళ్ళు ఎక్కువగా పాటుపడడం అనేది జరిగింది. మరి అటువంటి పాటుపడినటువంటి ఆ కారణాల్లో భాగంగానే మనకు భారతదేశంలో ఈ 62 మతాలు ఆవిర్భవించాయి. మరి అటువంటి 62 మతాలు ఏవైతే ఉన్నాయో ఈ 62 మతాలు ప్రధానంగా ఆవిర్భవించడానికి కారణాలు ఏమిటి? 62 మతాల్లో మెయిన్ ప్రధానంగా ప్రసిద్ధిగాంచిన జైన మతం, బౌద్ధ మతం, అజీవక చార్వాక లాంటి మతాలు ఉన్నాయి. అందులో మెయిన్ ఎక్కువగా భారతదేశంలో వ్యాప్తిలోకి వచ్చి చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించిన ఈ జైన బౌద్ధ మతాలు వ్యాపించడానికి గల ప్రధానమైనటువంటి కారణాలు ఏమిటి అనేటటువంటి విషయాన్ని మనం ఒకసారి ఇక్కడ ఆలోచిస్తే మెయిన్ ముఖ్యంగా బ్రాహ్మణాధిక్యత అనేది ఏర్పడడం, సమాజంలో వర్ణ వ్యవస్థ అనేది ఎక్కువగా అభివృద్ధి చెందడం, బ్రాహ్మణాధిక్యత ఎక్కువగా కావడం, అలాగే అంటరానితనం అస్పృశ్యత అనేటటువంటిది ఎక్కువగా ప్రబలడం, నోరు లేని మూగజీవాలను జంతు బలులు చేయడం, యజ్ఞ యాగాదులు క్రతువులు వంటి వాటిని ఎక్కువగా నిర్వహించడం, కొత్తగా ఇనుము అనేది వెలుగులోకి రావడం, బాగా దాన్ని ఉపయోగించడం, వడ్డీ వ్యాపారం అమల్లోకి రావడం తదితర కారణాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కారణాలు కూడా క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నాటికి భారతదేశంలో నూతన మతాల ఆవిర్భావానికి దారితీసిన కారణాలుగా మనం చెప్పవచ్చును. మరి అటువంటి 62 మతాల్లో మనం ఇక్కడ మాట్లాడుకునేటటువంటి దాంట్లో ముఖ్యమైనది ఏమిటయ్యా అంటే ఈ యొక్క జైన మతం. సో ఆనాడు ఆవిర్భవించినటువంటి 62 మత శాఖల్లో అత్యంత ప్రాచీనమైనటువంటి మతంగా పేరుగాంచింది ఏమిటయ్యా అంటే
జైన మతం. బౌద్ధ మతం కంటే ముందు ఆవిర్భవించింది, ఏర్పడి ప్రాచుర్యంలోకి వచ్చింది ఏమిటయ్యా అంటే ఈ యొక్క జైన మతం అని చెప్పేసి అనాలి. ముఖ్యంగా అత్యంత కీలకంగా ఇక్కడ మనం ఒకటి అబ్జర్వ్ చేస్తే ఈ జైన మతం ఏదైతే ఉందో ఈ జైన మతానికి సంబంధించినటువంటి వీళ్ళు ఎవరైతే అనుచరులు ఉంటారో వాళ్ళు జైనులుగా లేదా జినులుగా పిలువబడ్డారు. అలాగే ముఖ్యంగా శ్రమణులుగా కూడా పిలువబడ్డారు. శ్రమణులు అంటే జైన మతానికి సంబంధించిన సన్యాసులు, శ్రమణులు లేదా జైనులు లేదా జినులుగా పిలువబడడం అనేటటువంటిది జరిగింది. మరి ఇందులో మనకు ముఖ్యంగా ఈ జైన మతం అంటున్నాం. అసలు ఈ జైన అనేటటువంటి ఈ మతము పేరు ఎలా వచ్చింది అనేది చూస్తే ఈ జైన అనేటటువంటి పదము జిన అనేటటువంటి పదం నుంచి వచ్చింది. జైన అనేటటువంటి పదం జిన అనే పదం నుంచి వచ్చింది. జిన అంటే అర్థం ఏమిటి? కోరికలను జయించిన వారు లేదా భవబంధాల నుంచి బయటపడినటువంటి వారు లేదా మోక్షాన్ని పొందినటువంటి వాడు అని చెప్పేసి అర్థం. అంటే ఇక్కడ కోరికలను జయించినవాడు లేదా తన ఇంద్రియాలను అదుపులో పెట్టుకొని నెగ్గినవాడు అని చెప్పేసి అర్థం. ఇక్కడ నెగ్గినవాడు జయించినవాడు అంటే అర్థం ఏంటిది? ఓవరాల్గా విజేత అని అర్థం. అందుకనే జిన అంటే విజేత అని అర్థం. కాబట్టి ఈ యొక్క జైన మతాన్ని మనం ఏమని పిలుస్తామంటే విజేతల మతం అని చెప్పేసి పిలుస్తాం. విజేతల మతం 62 మత శాఖల్లో అత్యంత ప్రాచీనమైనది జైన మతం. జైన మతానికి సంబంధించిన సన్యాసులను మనం ఎవరైతే ఉంటారో వాళ్ళు జైనులు లేదా జినులుగా శ్రమణులుగా పిలువబడ్డారని తెలుసుకున్నాం. మూడోది ఏంటంటే జిన అంటే కోరికలను జయించిన వారని అర్థం. జయించాడంటే అతడు విజేత అని అర్థం. కాబట్టి ఇది విజేతల మతంగా ప్రాచుర్యంలోకి వచ్చింది, ప్రసిద్ధిగాంచిందని చెప్పేసి ఇక్కడ మనము మాట్లాడుకుంటున్నాము. మరి ముఖ్యంగా ఈ జైన మతానికి సంబంధించిన మరొక ప్రాధాన్యత ఉంది. ఏమిటంటే ఈ యొక్క 62 మత శాఖల్లో 100కి 100% అక్షరాస్యత సాధించిన మతంగా కూడా 100కు 100% అక్షరాస్యత సాధించిన మతంగా కూడా ప్రసిద్ధిగాంచింది ఏమిటంటే ఈ జైన మతం. 100కు 100% అక్షరాస్యత సాధించినటువంటి మతం ఏదైతే ఉందో అది మనకు ఈ యొక్క జైన మతంగా మీరు గుర్తుంచుకోవాలి మిత్రులారా. ఓకేనా? మరి అటువంటి జైన మతానికి సంబంధించినటువంటి ఈ యొక్క బోధనలను ప్రచారం చేసేటటువంటి శిష్యులుగా జైన మతానికి సంబంధించినటువంటి అనుచరులుగా పేర్కొనబడినటువంటి శ్రమణులు, ముఖ్యమైనటువంటి శ్రమణులుగా పేరుగాంచినటువంటి ఈ యొక్క శ్రమణులు జినులుగా పిలువబడ్డటువంటి వారికి ముఖ్యమైనటువంటి బోధనాపదేశం చేసేటటువంటి గురువులుగా పేరుగాంచినటువంటి వాళ్ళు ఏ పేరుతో పిలువబడ్డారయ్యా అంటే తీర్థంకరులుగా పిలువబడ్డారు. జైన మతానికి సంబంధించినటువంటి గురువులు పిలువబడినటువంటి పేరు ప్రధానంగా తీర్థంకరులు. మరి తీర్థంకరులు అంటే ఏమిటి? జీవితం అనేటటువంటి నది ప్రవాహంలో చిక్కుకొని పోకుండా వాటిని సురక్షితంగా బయటపడేసేటటువంటి వారు, భవబంధాల నుంచి విముక్తి చేసేవారు, మోక్షాన్ని ప్రసాదించేవారని అర్థం. మరి అటువంటి వారిని తీర్థంకరులు అంటారు. అటువంటి తీర్థంకరులు మరి ఈ జైన మతానికి సంబంధించి మొత్తం ఎంతమంది ఉన్నారయ్యా అంటే 24 మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారయ్యా అంటే 24 మంది ఉన్నారు. సో మరి ఇందులో మనకు పూర్తిగా ఒక సన్యాసి అనేటటువంటి వాడు తీర్థంకరుడుగా మారాలంటే 4 దశలు ఆయన దాటాలి. ఆ 4 దశలు పరిపూర్ణం కావాలి. అవి ఏమిటి? సాధు, ఉపాధ్యాయ, ఆచార్య, అరిహంత్. సాధు, ఉపాధ్యాయ, ఆచార్య, అరిహంత్ ఈ 4 దశలు ఆయన పరిపూర్ణంగా కంప్లీట్ చేసుకుంటే అప్పుడు ఆ యొక్క శ్రమణుడుగా పిలువబడిన ఈ యొక్క జైన మతానికి సంబంధించిన సన్యాసి తీర్థంకరుడుగా ఆయన మారతాడు అనేటటువంటి విషయాన్ని మనకు జైన మతానికి సంబంధించినటువంటి సాహిత్యం వివరిస్తుంది మిత్రులారా. మరి సాధు అంటే ఇక్కడ ఒక పరిపూర్ణమైనటువంటి సన్యాసి, ఉపాధ్యాయ అంటే ఇది టీచర్ స్థాయి,
ఆచార్య అంటే ఇది కళాశాల స్థాయికి సంబంధించింది. హరియంత్ అంటే పరిపూర్ణమైనటువంటి మోక్ష మార్గాన్ని పొందేటటువంటి, మోక్ష మార్గాన్ని కల్పించేటటువంటి స్థాయి ఇక్కడ హరిహంత్. అలా ఈ 4 దశలు దాటితే ఒక జైన మతానికి సంబంధించిన సన్యాసి ఈయన తీర్థంకరుడుగా మారడం అనేది జరుగుతుందన్న విషయాన్ని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. మరి తీర్థంకరులు అంటున్నాం, మొత్తం 24 మంది తీర్థంకరులు అంటున్నాము. మరి ఆ 24 మంది తీర్థంకరులు ఎవరు? మరి జైన మతానికి సంబంధించినటువంటి విషయాన్ని మనం ఇక్కడ ఒకసారి చూద్దాం. తీర్థంకరులు మొత్తం మనకు 24. మనకి ఇక్కడ వృషభనాథుడు, అజితనాథుడు, సంభవనాథుడు, అభినందన, సుమతినాథుడు, పద్మప్రభు, సుపార్శ్వనాథుడు, చంద్రప్రభు, పుష్పదంత, శీతలనాథుడు, శ్రేయోంశనాథుడు, అనంతనాథుడు, ధర్మనాథుడు, శాంతినాథుడు, కుంతనాథుడు, అరనాథుడు, మల్లనాథుడు. సో ఇక్కడ చూడండి, అనంతనాథుడు, ధర్మనాథుడు, శాంతినాథుడు, కుంతనాథుడు, అరనాథుడు. ఇక్కడ మనకు ఇక్కడ ఒకటి రావాలండి. ఇక్కడ ఒక చూడండి 12వది ఇక్కడ వాసుపూజ, 13 విమలనాథుడు, 14 ఇది అనంతనాథుడు అండి, 15 ధర్మనాథుడు, 16 శాంతినాథుడు, 17 కుంతనాథుడు, 18 అరనాథుడు, 19 ఇక్కడ మల్లనాథుడు, 20వది మునీస వ్రతుడు అని రాయండి. వ్రతనాథుడు, మునీస వ్రతనాథుడు, 21 నేమినాథుడు, 22 అరిష్టనేమి, 23 ఇక్కడ మనకు పార్శ్వనాథుడు, 24 ఇక్కడ వర్ధమాన మహావీరుడు. సో ఇదంతా కూడా మనకు 24 మంది తీర్థంకరులు. సో ఫస్ట్ వాడు వృషభనాథుడు, సెకండ్ వారు అజితనాథుడు లేదా పూజితనాథుడు, 3 సంభవనాథుడు, 4 అభినందన, 5 సుమతినాథుడు, 6 పద్మప్రభు, 7 సుపర్శనాథుడు, 8 చంద్రప్రభు, 9 పుష్పదంత, 10 శీతలనాథుడు, 11 శ్రేయోంశనాథుడు, అలాగే 12 వాసుపూజ, 13 విమలనాథుడు, 14 అనంతనాథుడు, 15 ధర్మనాథుడు, 16 శాంతినాథుడు, 17 కుంతనాథుడు, 18 అరనాథుడు, 19 మల్లనాథుడు, అలాగే 20 మునీస వ్రతనాథుడు, 21 నేమినాథుడు, 22 అరిష్టనేమి, 23 పార్శ్వనాథుడు. అలాగే మనకిక్కడ 24 వచ్చేసి మనకిక్కడ వర్ధమాన మహావీరుడు. 24వ తీర్థంకరుడిగా ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సినటువంటి పేరు ఏందయ్యా అంటే వర్ధమాన మహావీరుడు. మరి 24 మంది తీర్థంకరుల యొక్క గుర్తులు చూస్తే ఇక్కడ వృషభనాథుడి యొక్క గుర్తు ఎద్దు, అజితనాథుడు లేదా పూజితనాథుడు ఏనుగు, సంభవనాథుడిది గుర్రం,
లేదా ఇక్కడ బాతు అని రాసుకోండి, క్రాంచపక్షి లేదా బాతు. పద్మప్రభు ఇక్కడ ఎర్ర కమలం. సుపర్శనాథుడిది ఇక్కడ స్వస్తిక్ గుర్తు. చంద్రప్రభుది ఇక్కడ నెలవంక గుర్తు. పుష్పదంతది ఇక్కడ మకరం. శీతలనాథుడిది ఇక్కడ మనకు కల్పవృక్షం లేదా శ్రీవత్సలం గుర్తు. శ్రేయంశనాథుడిది ఇక్కడ మనకు ఖడ్గమృగం అని గుర్తుంచుకోండి, ఖడ్గమృగం శ్రేయంశనాథుడు. వాసుపూజ ఇక్కడ మనకు గేదె. విమలనాథుడిది వరాహం. అనంతనాథుడిది ఇక్కడ అనంతనాథుడిది బైరిపక్షి. ఇక్కడ ధర్మనాథుడిది ఇక్కడ పిడుగు. శాంతినాథుడిది ఇక్కడ దుప్పి లేదా ఇక్కడ మనకు కుంతనాథుడిది ఇక్కడ మేక. ఇక్కడ అరనాథుడిది ఇక్కడ మీనం అంటే చేప లేదా నంద్యావర్తం గుర్తు అరనాథుడిది. మల్లనాథుడిది ఇక్కడ కుండ. మునీసు వ్రతనాథుడిది ఇక్కడ తాబేలు. నేమినాథుడిది ఇక్కడ నీలి కమలం. అరిష్టనేమిది సముద్రపు గవ్వ. పార్శ్వనాథుడి యొక్క గుర్తు పాము. వర్ధమాన మహావీరుడి యొక్క గుర్తు సింహం. వర్ధమాన మహావీరుడి యొక్క గుర్తు సింహం. ఇదంతా కూడా మనకు 24 మంది తీర్థంకరులు. ఆ యొక్క తీర్థంకరులకు సంబంధించినటువంటి గుర్తులు ఏమిటి అనే దానికి వాటికి సంబంధించినటువంటి సమాచారం అనేది మీరు ఇక్కడ క్లియర్గా గుర్తుంచుకోవాలి మిత్రులారా. సో ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి మరో ముఖ్యమైనటువంటి విషయం ఏమిటయ్యా అంటే ఈ 24 మంది తీర్థంకరుల్లో కేవలం 2 తీర్థంకరులకు సంబంధించినటువంటి విషయాలకు సంబంధించినటువంటి చారిత్రకమైన ఆధారాలు లభ్యం కావడం జరిగింది. అంటే 24 మంది తీర్థంకరుల్లో 1 నుంచి 22 వరకు ఉన్న తీర్థంకరులకు సంబంధించిన ఎటువంటి చారిత్రకపరమైన ఆధారాలు లభ్యం కాలేదు. కేవలం 23వ 24వ తీర్థంకరులకు సంబంధించినటువంటి చారిత్రకపరమైన ఆధారాలు మాత్రమే లభ్యం కావడం జరిగింది. కాబట్టి 1 నుంచి 22 వరకు ఉన్న తీర్థంకరులను పురాణ పురుషులు లేదా పౌరాణిక పురుషులు అంటారు. చారిత్రక ఆధారాలు లభ్యమైనందువలన ఈ యొక్క 23వ తీర్థంకరుడు 24వ తీర్థంకరులను చారిత్రక పురుషులు అని చెప్పేసి అంటాము. మరి 24 మంది తీర్థంకరుల్లో జైనమత సాహిత్యం ప్రకారము ఋగ్వేద ప్రకారముగా జైనమత స్థాపకుడిగా ఎవరి గురించి చెప్పవచ్చయ్యా అంటే వృషభనాథుడిని. ఎవరి గురించి? వృషభనాథుడు జైనమత సాహిత్యం ప్రకారం ఋగ్వేద సాహిత్యం ప్రకారం జైనమత స్థాపకుడిగా ఇతన్ని పేర్కొంటారు. అంటే సాంప్రదాయకంగా జైనమత స్థాపకుడు ఎవరయ్యా అంటే వృషభనాథుని చెప్తారు. అంతేకాదు ముఖ్యంగా మనకు అష్టాదశ పురాణాలు ఉన్నాయి వేదిక్ లిటరేచర్లో. అష్టాదశ పురాణాలు అవి ఇందులో మీకు ఆల్రెడీ మనము వేదిక్ లిటరేచర్లో ఒకసారి చెప్పుకున్నాం. మనం మత్స్య పురాణం, మార్కండేయ పురాణం, బ్రహ్మాండ పురాణం, బ్రహ్మవైవర్త, భాగవత, భవిష్య పురాణం, వాయు, విష్ణు, వరాహ, వామన పురాణం, అగ్ని పురాణం, పద్మ పురాణం, నారద పురాణం, గరుడ పురాణం, కూర్మ పురాణం, లింగ పురాణం, స్కంద పురాణం. ఇవన్నీ కూడా మనకు పురాణాలు 18. అష్టాదశ పురాణాలు అంటాం 18 కాబట్టి. మరి అటువంటి ఈ అష్టాదశ పురాణాల్లో ముఖ్యంగా విష్ణు పురాణం అలాగే భాగవత పురాణాలు. విష్ణు పురాణం అలాగే భాగవత పురాణాల ప్రకారం ఈ యొక్క మొట్టమొదటి తీర్థంకరుడైనటువంటి ఈ యొక్క వృషభనాథుణ్ణి నారాయణుడు, విష్ణుమూర్తి యొక్క అవతారమైన నారాయణుడి యొక్క అంశగా ఆయన యొక్క అవతారంగా భావిస్తారు. ఎవరినయ్యా అంటే ఈ యొక్క వృషభనాథుణ్ణి విష్ణు భాగవత పురాణాల ప్రకారం. మరి ఇదే విష్ణు భాగవత పురాణాల ప్రకారం 22వ తీర్థంకరుడైనటువంటి అరిష్టనేమి అనేటటువంటి వారు మన శ్రీకృష్ణ పరమాత్ముడికి దగ్గర బంధువుగా ఈ విష్ణు భాగవత పురాణాలు చెప్పడం అనేది జరుగుతుంది. మరి అలా కాకుండా దొరికిన చారిత్రకపరమైన ఆధారాల ప్రకారం చారిత్రకంగా జైనమత స్థాపకుడు ఎవరయ్యా అంటే ఆధారాలు దొరికింది మొట్టమొదట పార్శ్వనాథుడు కాబట్టి చారిత్రకంగా జైనమత స్థాపకుడిని
పార్శ్వనాథుణ్ణి పేర్కొంటారు. చారిత్రకంగా జైన మత స్థాపకుణ్ణి పార్శ్వనాథుణ్ణి పేర్కొంటారు. మరి 24వ తీర్థంకరుడు, చివరి తీర్థంకరుడైన వర్ధమాన మహావీరుణ్ణి నిజమైన జైన మత స్థాపకుడిగా పేర్కొంటారు వర్ధమాన మహావీరుణ్ణి. ఋగ్వేదం ప్రకారం, విష్ణు భాగవత పురాణాల ప్రకారంగా, సాంప్రదాయకంగా జైన మత స్థాపకుడు ఎవరంటే ఋషభనాథుడు. చారిత్రకపరమైన ఆధారాలు దొరికింది పార్శ్వనాథుడి దగ్గర నుంచి కాబట్టి అతన్ని చారిత్రకంగా జైన మత స్థాపకుడు అంటారు. నిజమైనటువంటి జైన మత సూత్రాలు, సిద్ధాంతాలను ప్రవేశపెట్టి జైన మతాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చి దాన్ని అభివృద్ధి పరచడం మూలంగా 24వ తీర్థంకరుడు, చిట్ట చివరి తీర్థంకరుడైనటువంటి వర్ధమాన మహావీరుణ్ణి నిజమైన జైన మత స్థాపకుడిగా ఈయన పేర్కొనడం అనేది జరిగింది. సో ఈ మూడు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మరి అందులో మనము వర్ధమాన మహావీరుడి కంటే ముందు ఫస్ట్ ఇక్కడ చూడాల్సినటువంటి తీర్థంకరుడు ఎవరయ్యా అంటే 23వ తీర్థంకరుడైనటువంటి పార్శ్వనాథుడు. 23వ తీర్థంకరుడైన పార్శ్వనాథుడు, ఈయన యొక్క గుర్తు పాము. సో ఇక్కడ 23వ తీర్థంకరుడైన పార్శ్వనాథుడు చారిత్రకంగా జైన మత స్థాపకుడిగా పేరుగాంచాడు. ఈయన యొక్క బిరుదు ఏమిటంటే పురుషధనియా. 23వ తీర్థంకరుడైన పార్శ్వనాథుడికి ఉన్నటువంటి బిరుదు పురుషధనియా అనేటటువంటి బిరుదు. ఏం బిరుదయ్యా అంటే పురుషధనియా. పురుషధనియా అంటే ప్రజల చేత ప్రేమించబడినవాడు, ప్రజల చేత అభిమానించబడిన వారు అని చెప్పేసి అర్థం, ప్రజల చేత. మరి ఇక్కడ ఈ యొక్క పార్శ్వనాథుడు కాశీ షోడశ మహాజనపదాల్లో మగధతో పాటు మరో శక్తివంతమైన రాజ్యమైన ఆ కాశీ రాజ్యానికి చెందినవాడు. ముఖ్యంగా కాశీ రాజ్యానికి చెందిన రాజైన అశ్వసేనుడు రాణి వామలాదేవి అనే దంపతులకు ఈయన జన్మించడం జరిగింది. ఈయన కూడా రాజకుటుంబం నుంచి వచ్చినటువంటి వారే. కాశీ రాజ్యానికి రాజైన అశ్వసేనుడికి రాణి వామలాదేవి అనే దంపతులకు జన్మించినటువంటి వారు ఈ యొక్క పార్శ్వనాథుడు. మరి ఈ యొక్క పార్శ్వనాథుడు మొత్తం భవబంధాలను వదిలిపెట్టి పూర్తి స్థాయిలో తను అనుకున్న ప్రశ్నకు సమాధానాన్ని వెతుక్కోవడం కోసం, మోక్షాన్ని పొందడం కోసము భవబంధాలను వదిలిపెట్టి భవబంధాలు తెంచుకొని తన యొక్క ఇంటి నుంచి తన 30వ ఏట వెళ్ళిపోవడం జరిగింది. మొత్తం దాదాపుగా దేశ పర్యటన చేస్తూ 84 రోజులు ధ్యాన తపస్సులను ఆచరించి బెంగాల్ ప్రాంతంలో 84 రోజుల ధ్యాన తపస్సులు ఆచరించి ఈయన పూర్తి స్థాయిలో ఈ యొక్క ఎన్లైట్మెంట్ అనగా జ్ఞానోదయాన్ని పొందడం జరిగింది. జ్ఞానోదయాన్ని అలా తాను పొందినటువంటి ఆ జ్ఞానోదయాన్ని ఈ యొక్క ముఖ్యంగా నిగ్రంథ అనేటటువంటి పేరుతో తన యొక్క జ్ఞానోదయాన్ని బోధనల రూపంలో వాటిని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చాడు పార్శ్వనాథుడు. మరి నిగ్రంథ అనేది ఏమిటయ్యా అంటే పార్శ్వనాథుడు నూతనంగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చి ప్రవేశపెట్టినటువంటి నూతన నియమావళి, నూతన సూత్రాల ఒరవడిగా చెప్పవచ్చును ఈ నిగ్రంథ. మరి ఇందులో ప్రధానంగా 4 అంశాలను ప్రతి ఒక్కరు కూడా అనుసరిస్తే పరిపూర్ణమైన శాశ్వతత్వమైనటువంటి ముక్తి లేదా మోక్షాన్ని పొందుతారని చెప్పేసి పార్శ్వనాథుడు ఈయన ప్రచారం చేయడం జరిగింది. మరి ఆ నిగ్రంథలో ప్రధానంగా చెప్పబడినటువంటి ఆ 4 అంశాలు ఏమిటి అనేది చూస్తే సత్యం, రెండోది అహింస, మూడోది అస్థేయం. సత్యం, అహింస, అలాగే అస్థేయం. 4వది అపరిగ్రహం. సో మళ్ళొకసారి చూద్దాం. సత్యం, అహింస, అస్థేయం, అపరిగ్రహం అనేటటువంటివి. ఎల్లప్పుడూ సత్యాన్నే పలకాలి, అబద్ధాన్ని ఎట్టి పరిస్థితుల్లో చెప్పరాదు. అలాగే అహింస, హింసను విడనాడాలి. ఏ ఒక్క చిన్న ప్రాణికి హాని చేయకూడదు. తెలిసినా తెలియకున్నా, తెలియకున్నా అంటే తెలిసి కానీ
తెలియక కానీ ఏ ఒక్క చిన్న ప్రాణికి కూడా హాని తలపెట్టకూడదు. ఇతరుల దుఃఖాలు కలగజేస్తే మనకు పాపాలు కలుగుతాయి. ఆ పాపాలే మనకు జన్మల పూర్తిగా అవి చుట్టుకుంటాయి, కర్మబంధాన్ని ఏర్పరుస్తాయి. వాటిని తీర్చుకోవడానికి మరలా మనము పుట్టవలసి వస్తుంది, మళ్ళీ మరణించవలసి వస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఈ యొక్క ప్రతి ఒక్కరు కూడా అహింసను అనుసరించాలని చెప్పేసి అంటాడు. అస్థేయం అంటే ఎట్టి పరిస్థితుల్లో ఇతరుల యొక్క ఆస్తిని దొంగతనం చేయరాదు, ఇతరుల యొక్క ఆస్తిని దొంగిలించరాదు. అలాగే నెక్స్ట్ది ఏంటిదంటే అవసరానికి మించి ఆస్తిని కలిగి ఉండరాదు, అవసరానికి మించి ఆస్తిని కలిగి ఉండరాదు. ప్రతి ఒక్కరు కూడా అవసరానికి మించి ఆస్తిని కలిగి ఎంతవరకు కావాలో అంతవరకు ఉంచుకొని మిగతాది తోటి వారికి సాయపడాలి, బాధల్లో ఉన్నవారికి పంచిపెట్టాలి, అంతే తప్ప పూర్తి స్థాయిలో ఎక్కువ ఆస్తిని కలిగి ఉండరాదు అనేటటువంటి ఈ 4 అంశాల యొక్క తన బోధనల సరళిని నిగ్రంథ రూపంలో ప్రాచుర్యంలోకి తీసుకొచ్చి దాన్ని వ్యాప్తి చేసి పార్శ్వనాథుడు తన 100వ ఏట ఇదే బెంగాల్లో ఆయన మహాపరినిర్యాణం చెందడం జరిగింది. ఇక్కడ ఇంకొక క్వశ్చన్ ఆలోచించాలి. 24 మంది తీర్థంకరుల్లో శతాయువుగా జీవించిన మొట్టమొదటి ఏకైక తీర్థంకరుడిగా పేరుగాంచింది ఎవరు అంటే ఈ పార్శ్వనాథుడే. అంటే 100 సంవత్సరాలు జీవించినటువంటి ఒక వ్యక్తి ఎవరయ్యా అంటే ఈ యొక్క పార్శ్వనాథుడే. శతాయువుగా జీవించినటువంటి ఏకైక తీర్థంకరుడు ఎవరయ్యా, మొట్టమొదటి ఏకైక తీర్థంకరుడు ఎవరయ్యా అంటే ఈ యొక్క పార్శ్వనాథుడే అనేటటువంటి విషయాన్ని మీరు ఇక్కడ గమనించాలి మిత్రులారా. రైట్. అలాగే మనకి ఇక్కడ అత్యంత కీలకమైనటువంటి మరి తీర్థంకరుల్లో మనం లాస్ట్ చూసేటటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే వర్ధమాన మహావీరుడు. ఈ వర్ధమాన మహావీరుడు 24వ తీర్థంకరుల్లో చివరివాడు, ప్లస్ నిజమైన జైన మత స్థాపకుడుగా, వాస్తవ జైన మత స్థాపకుడు లేదా నిజమైన జైన మత స్థాపకుడిగా పేరుగాంచింది ఎవరయ్యా, నిజమైన జైన మత స్థాపకుడిగా పేరుగాంచింది ఎవరయ్యా అంటే వర్ధమాన మహావీరుడు, 24వ తీర్థంకరుడు ప్లస్ చిట్ట చివరి తీర్థంకరుడుగా పేరుగాంచిన వారు. మరి వర్ధమాన మహావీరుడికి సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని చూద్దాం. మరి ఈయన 540 BCలో నేటి బీహార్ రాష్ట్రంలోని వైశాలి నగరం ఏదైతే ఉందో ఆ నగరంకి సమీపాన ఉన్న కుందా అనేటటువంటి గ్రామంలో జన్మించాడు క్రీస్తుపూర్వం 540 సంవత్సరంలో. ఈయన తల్లిదండ్రులు ఎవరయ్యా అంటే సిద్ధార్థుడు. ఈయన తల్లిదండ్రులు ఎవరంటే సిద్ధార్థుడు, త్రిశల. ఈయన యొక్క భార్య పేరు యశోద. ఈయన యొక్క కుమార్తె కూతురు పేరు అన్నోజ. ఈమె ప్రియదర్శినిగా పిలువబడ్డది. అలాగే ఇక్కడ ముఖ్యంగా ఈయన యొక్క తెగ పేరు జ్ఞాత్రిక తెగ. ఈయన యొక్క తెగ పేరు. ఈయన యొక్క అల్లుడు మేనల్లుడు ప్లస్ తన కూతురు భర్త పేరు జామాలి. ఆ జామాలే వర్ధమాన మహావీరుడికి జ్ఞానోదయం కలిగిన తర్వాత అతడే మొట్టమొదటి శిష్యుడిగా వర్ధమాన మహావీరుడి దగ్గర చేరడం అనేది జరిగింది. ఎవరి దగ్గర అంటే వర్ధమాన మహావీరుడి దగ్గర. సో ఆయన పుట్టింది 540 BCలో కుందా అనే గ్రామంలో. తల్లిదండ్రులు సిద్ధార్థుడు, త్రిశల. భార్య పేరు యశోద. అలాగే కూతురు పేరు అన్నోజ, అల్లుడి పేరు జామాలి ప్లస్ మొదటి శిష్యుడు జామాలి. అలాగే వర్ధమాన మహావీరుడికి సంబంధించినటువంటి తెగ పేరు జ్ఞాత్రిక తెగ. మరి మరణించింది ఎప్పుడంటే 468 BCలో నేటి బీహార్ రాష్ట్రంలో పావాపురి అనేటటువంటి ప్రాంతంలో ఈ యొక్క అస్థిపాలుడనే రాజుగృహంలో వర్ధమాన మహావీరుడు సల్లేఖనం వ్రతం అనేది ఆచరించి మహాపరినిర్యాణం చెందాడు తన 72వ ఏట. తన 72 సంవత్సరాల వయసులో వర్ధమాన మహావీరుడు నేటి బీహార్ రాష్ట్రంలో పావాపురి అనేటటువంటి ప్రాంతంలో అస్థిపాలుడు అనేటటువంటి రాజుగృహంలో ఈ సల్లేఖన వ్రతాన్ని ఆచరించి మహాపరినిర్యాణాన్ని పొందడం జరిగింది. ఎవరయ్యా అంటే ఈ వర్ధమాన
మహావీరుడు. సల్లేఖన వ్రతం అంటే శరీరానికి ఘన పదార్థాలు కానీ ద్రవ పదార్థాలు కానీ ఏమీ తీసుకోకుండా శరీరాన్ని శుష్కింప చేసుకొని మరణించేటటువంటి విధానం ఏదైతే ఉంటుందో దాన్ని సల్లేఖన వ్రతం అని చెప్పేసి అంటారు. సల్లేఖన వ్రతం. మరి అటువంటి సల్లేఖన వ్రతాన్ని ఆచరించి మహాపరినిర్యాణం చెందినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరయ్యా అంటే నిజమైన జైన మత స్థాపకుడిగా ప్రసిద్ధిగాంచిన వర్ధమాన మహావీరుడు. మరి అదే రాజుల్లో అయితే జైన మతాన్ని స్వీకరించినటువంటి రాజుల్లో చంద్రగుప్త మౌర్యుడు అనేటటువంటివి ఈ పాలకుడు సల్లేఖన వ్రతాన్ని ఆచరించి మహాపరినిర్యాణం చెందిన మొట్టమొదటి భారతదేశ పాలకుడిగా ప్రసిద్ధిగాంచాడు. హి వాజ్ ద ఫౌండర్ ఆఫ్ మౌర్యన్ ఎంపైర్. ఎవరు? చంద్రగుప్త మౌర్యుడు. చంద్రగుప్త మౌర్యుడి తర్వాత ఈ యొక్క సల్లేఖన వ్రతాన్ని ఆచరించి మరణించిన మరో రాజు ఎవరంటే ఈయన నాలుగవ ఇంద్రుడు. ఈయన ఎవరంటే రాష్ట్రకూట రాజు అయినటువంటి నాలుగవ ఇంద్రుడు సల్లేఖన వ్రతాన్ని ఆచరించి మహాపరినిర్యాణాన్ని చెందినటువంటి వారు నాలుగో ఇంద్రుడు. మొట్టమొదటి వారు ఎవరయ్యా అంటే మొట్టమొదటి వ్యక్తి ఎవరయ్యా అంటే చంద్రగుప్త మౌర్యుడు సల్లేఖన వ్రతాన్ని ఆచరించి మహాపరినిర్యాణాన్ని చెందినటువంటి మొట్టమొదటి భారతదేశ పాలకుడిగా, అలాగే నాలుగవ ఇంద్రుణ్ణి సల్లేఖన వ్రతం ఆచరించి మహాపరినిర్యాణం చెందినటువంటి రెండవ భారతదేశ పాలకుడిగా చెప్తారు మిత్రులారా. మరి అదే ఒకవేళ జైన మతాన్ని స్వీకరించిన మొట్టమొదటి భారతదేశ రాజు అన్నాడు అనుకోండి, అప్పుడు ఏం చెప్పాలంటే మనకు అవంతి రాజైన ప్రద్యోత మహాసేనుడు సల్లేఖన వ్రతాన్ని ఆచరించి సల్లేఖన వ్రతం కాదండి, ఈ అవంతి రాజైన ప్రద్యోత మహాసేనుడు అన్నప్పుడు మీరేం గుర్తుపెట్టుకోవాలంటే ఈ యొక్క భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా జైన మతాన్ని స్వీకరించిన తొలి భారతదేశ రాజు అన్నప్పుడు మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పేరు ఏమిటంటే అవంతి రాజైన ప్రద్యోత మహాసేనుడు. అదే భారతదేశ చరిత్రలో మొట్టమొదటగా జైన మతాన్ని స్వీకరించినటువంటి మహిళ ఎవరయ్యా స్త్రీ అంటే చందశ్రీ లేదా చందశ్రీ. ఈమె మొట్టమొదటగా జైన మతాన్ని స్వీకరించిన మొట్టమొదటి మహిళగా పేరుగాంచింది చందన. అదే బౌద్ధ మతాన్ని స్వీకరించిన చక్రవర్తి అంటే మీకు చెప్పాను బింబిసారుడు. అదే మొట్టమొదటి మహిళ అంటే గౌతమ బుద్ధుని పెంచి పెద్ద చేసిన అతని సవతి తల్లి మహాప్రజాపతి గౌతమి అనేది. ఇట్లా రెండు మతాలకు వచ్చినప్పుడు మీరు ఆ వేరియేషన్స్ అనేవి చూసుకోవాలి. రైట్. మరి ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి ఇక్కడ మాట్లాడుకున్నాం. రైట్. మరి వర్ధమాన మహావీరుడు కానీ గౌతమ బుద్ధులు ఇద్దరు కూడా ఈ యొక్క గణరాజ్యాలకు సంబంధించినటువంటి వాళ్ళే, కాబోయే యువరాజులే. మరి ఎందుకు వాళ్ళు వదిలిపెట్టొచ్చారు అంటే మనం బౌద్ధ మతంలో ఏం చెప్పుకున్నాం, గౌతమ బుద్ధుడు భవబంధాలు తెంచుకొని బయటికి ఎందుకు వచ్చిండు, ప్రపంచం అంతా దుఃఖమయం ఎందుకు ఉంది అన్న ప్రశ్నకు సమాధానాన్ని తెలుసుకోవడానికి ఇంటి నుంచి బయటికి వెళ్ళాడు, పరివ్రాజకుడిగా భిక్షువుగా మారాడు. నిజానికి వాస్తవమైన సమాధానాన్ని తెలుసుకున్నాడు. అందులో నుంచే దాన్ని వ్యాప్తిలోకి తీసుకొచ్చాడు. బౌద్ధ మత స్థాపకుడిగా పేరుగాంచాడు. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా వర్ధమాన మహావీరుడు కూడా ఈయన ఒక గణరాజ్యానికి సంబంధించినటువంటి వ్యక్తిని. ఈయన మరి ఎందుకు బయటికి రావాల్సి వచ్చింది, ఈయన ఎందుకు పరివ్రాజకుడిగా మారాడు అనేది చూడాలంటే ఈ యొక్క వర్ధమాన మహావీరుడి యొక్క అసలు పేరు తెలియాలి. వర్ధమాన మహావీరుడి యొక్క అసలు పేరు వర్ధమానుడు. ఈ మహావీరుడు అనేటటువంటిది బిరుదు. మహావీరుడితో పాటు కేవలి, న్యాయపుత్ర, జినుడు, దేహదిన్నే, అరిహంత్ ఇవన్నీ కూడా మనకు వర్ధమాన
మహావీరుడి యొక్క బిరుదులు. అలా ఏమేంటి? మహావీరుడు, కేవలి, మహావీరుడు, కేవలి. సో ఇక్కడ ఇవన్నీ కూడా బిరుదులు, వర్ధమాన మహావీరుడికి సంబంధించిన బిరుదులు. కేవలి, మహావీరుడు, న్యాయపుత్ర, జినుడు, దేహదిన్నె, అలాగే హరిహంత్. దీంతో పాటు మనకు తీర్థంకరులలో యొక్క సింహం వంటి వాడు అని చెప్పేసి అర్థం. తీర్థంకరుల్లో సింహం వంటి వాడు, ఇవన్నీ కూడా ఆయన బిరుదులు. సో మరి ఇక్కడ మనం మాట్లాడుకునేటటువంటి విషయం ఏంటంటే, మరి వర్ధమాన మహావీరుడు మరి ఎందుకు ఇంటి నుంచి బయటికి వెళ్ళాడు, మరి దానికి గల కారణం ఏమిటి? ఒక గణరాజ్యానికి సంబంధించి కాబోయే యువరాజుగా ఉన్నటువంటి వర్ధమాన మహావీరుడు ఈ యొక్క దేహదిన్నగా, పరివ్రాజకుడిగా, హరియంతుగా మారడానికి దారితీసిన కారణాలు ఏమిటి అనేది మనం ఇక్కడ ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే, వర్ధమాన మహావీరుడికి తల్లిదండ్రులు అంటే ఇష్టం. సిద్ధార్థుడు, త్రిశల్ అంటే చాలా ఇష్టం. అయితే ఈ యొక్క తన తల్లిదండ్రులైన సిద్ధార్థుడు, త్రిశల వీళ్ళిద్దరూ కూడా కాల వ్యవధిలో, అంటే ఒకరి తర్వాత ఒక్కరు వెంటనే, అంటే వెంటనే ఒకరి తర్వాత ఒకరు చనిపోవడంతో, ఒకరి తర్వాత మరొకరు వెంటనే చనిపోవడంతో ఆ యొక్క దుఃఖం నుంచి బయటపడలేకపోతాడు. ఎందుకు? పుట్టినటువంటి ప్రతి ప్రాణి మరణిస్తుంది. ఈ యొక్క మరణించినటువంటి ప్రాణి మళ్ళీ ఎక్కడో ఒక్కడ జన్మిస్తుంది, మళ్ళా చనిపోతుంది, మళ్ళా జన్మిస్తుంది. అంటే ఇక్కడ అర్థమైంది, పుట్టినటువంటి ప్రతి ప్రాణి కూడా మరణిస్తుంది, మరణించిన ప్రాణి పుడుతుంది. అంటే ఇక్కడ అర్థం పుట్టుక చావు అంటే ఈ రెండు బంధాల నుంచి, పుట్టుక చావు అనే బంధం నుంచి విముక్తి పొందడం ఎలా, పుట్టుక చావు అనే బంధం నుంచి విముక్తి పొందడం ఎలా అన్న ప్రశ్నకు సమాధానాన్ని తెలుసుకోవడానికి ఇక్కడ మనకు వర్ధమానుడు తన యొక్క అన్న నందివర్ధను యొక్క అనుమతి తీసుకొని తన యొక్క 30వ సంవత్సరం ఏట ఇంటి నుంచి బయటికి వెళ్ళడం జరిగింది. అలా ఇంటి నుంచి బయటికి వెళ్ళినటువంటి వర్ధమాన మహావీరుడికి 42వ ఏట జ్ఞానోదయం కలిగింది. అంటే మరి ఈ 12 సంవత్సరాలు ఏం చేసిర్రయ్యా అంటే 6+6, ఈ 6 సంవత్సరాలు వర్ధమాన మహావీరుడు అజీవక మత స్థాపకుడైన మక్కలి గోసాల పుత్రుడి దగ్గర, అజీవక మత స్థాపకుడైన మక్కలి గోసాల పుత్రుడి దగ్గర ఈయన శిష్యరికం చేయడం అనేది జరిగింది. అజీవక మత స్థాపకుడు ఎవరు? మక్కలి గోసాల పుత్రుడు. అజీవక మతం మెయిన్ చెప్పేటటువంటి కాన్సెప్ట్ ఏంది? అజీవక మతం చెప్పే మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే తలరాత గురించి ప్రబోధిస్తుంది అని చెప్తాం. తలరాత, అలాగే నియతి విధానం గురించి వివరిస్తుంది. నియతి విధానం అంటే బలమైన ఈ యొక్క నమ్మకం ఉన్నటువంటి విశ్వాసాలచే ఈ విశ్వం నడపబడుతుందనేటటువంటి విషయాన్ని వివరించేది నియతి విధానం. తలరాత విధానం అంటే ఏది ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుతుంది కాబట్టి మనం నిమిత్త మాత్రులం కాబట్టి ఉన్నన్నాళ్ళు సంతోషంగా సుఖ సంతోషాలతో ఆనందంగా జీవించాలని, వచ్చేటప్పుడు ఏమి తీసుకురాలే, పోయేటప్పుడు ఏమి తీసుకుపోలేమని, ఇదంతా మిథ్యా భ్రమ అని చెప్పేసి, ఇదంతా మాయా ప్రపంచం అనే విషయాన్ని వివరించేటటువంటిది ఈ అజీవక మతం. మరి అటువంటి అజీవక మత స్థాపకుడైన మక్కలి గోసాల పుత్రుడి దగ్గర మొదటి 6 సంవత్సరాలు శిష్యరికం చేస్తాడు. కానీ ఈ మతమేమో తలరాత గురించి ప్రబోధిస్తుంది, నియతి విధానం గురించి ప్రబోధిస్తుంది, ప్రపంచం మాయ అంటుంది. కానీ మన వర్ధమాన మహావీరుడికి కావాల్సింది ఏమిటయ్యా అంటే ఈ పుట్టుక చావు అనే బంధం నుంచి విముక్తి పొందడం ఎలా? మరి ఆ ప్రశ్నకు సమాధానం కావాలి. మరి అందులో భాగంగానే ఆ ప్రశ్నకు సమాధానం కావాలి కాబట్టి అందులో భాగంగానే ఇక్కడ వాళ్ళు అనుకున్నటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి, వారు మాట్లాడుకున్నటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఇక్కడ ఏమిటయ్యా అంటే అత్యంత ముఖ్యంగా వర్ధమాన మహావీరుడు పూర్తి స్థాయిలో అక్కడి నుంచి బయటికి వెళ్ళాలని ప్రయత్నిస్తాడు. అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో నా ప్రశ్నకు తగిన సమాధానం దొరకలే కాబట్టి నేనే ఆ ప్రశ్నకు సమాధానాన్ని వెతుక్కుంటానని ఆలోచించి వర్ధమాన మహావీరుడు తన ఇంటి నుంచి బయటికి వెళ్ళిన మొదటి 6 సంవత్సరాలు మక్కలి గోసాల పుత్రుడి దగ్గర శిష్యరికం చేసి అక్కడ
ఆ మత బోధనలు తన ప్రశ్నకు సంతృప్తికరమైన సమాధానాన్ని ఇవ్వకపోవడం చేత మిగతా 6 సంవత్సరాలు దేశ పర్యటన చేసి వివిధ గురువుల దగ్గర తగిన జ్ఞానోదయాన్ని పొంది చివరికి 42వ ఏట ఈ యొక్క వర్ధమాన మహావీరుడు ఈ యొక్క జృంబికా గ్రామంలో జృంబికా గ్రామానికి చేరుకొని రుజుపాలిక నదిలో స్నానాన్ని ఆచరించి అతిపెద్ద సాల వృక్షం కింద కూర్చొని ఈ యొక్క ధ్యాన తపస్సులు ప్రారంభించాడు. అలా తాను ప్రారంభించిన ధ్యాన తపస్సుల వల్ల ఆ జృంబికా గ్రామంలో ఆ సాల వృక్షం కింద మన వర్ధమానుడికి జ్ఞానోదయం కావడం అనేది జరిగింది. అలా జ్ఞానోదయం పొందినటువంటి వర్ధమాన మహావీరుడు చినుడుగా పిలువబడ్డాడు. అంటే కోరికలు జయించినవాడు లేదా ఇంద్రియాలను జయించినవాడు. ఆ జినుడి యొక్క అనుచరులే జైనులుగా, వాళ్ళు ప్రాచుర్యంలోకి తీసుకొచ్చినటువంటి మతమే ఈ జైన మతంగా ప్రసిద్ధిగాంచింది. మరి వర్ధమాన మహావీరుడు పూర్తి స్థాయిలో తనకు కలిగినటువంటి తను పొందినటువంటి జ్ఞానోదయం ఏదైతే ఉందో దానిని పూర్తి స్థాయిలో ప్రజలకు బోధించడం అనేది జరిగింది. అలా వర్ధమాన మహావీరుడి యొక్క బోధనల సముహారమే జైన మత సిద్ధాంతాలుగా ప్రాచుర్యంలోకి రావడం జరిగింది. ఆ జైన మత సిద్ధాంతాలనే త్రిరత్నాలని చెప్పేసి పిలవడం జరిగింది. ఇవి మొత్తం 3 ఏమిటయ్యా అంటే సమ్యక్ జ్ఞానం, సమ్యక్ చరిత్ర, సమ్యక్ దర్శనం. సమ్యక్ జ్ఞానం, సమ్యక్ చరిత్ర, సమ్యక్ దర్శనం. సరైన తెలివి, సరైన ఆలోచన. సమ్యక్ చరిత్ర అంటే సరైన నడవడిక, సమ్యక్ దర్శనం అంటే సరైనటువంటి క్రియ. సో మొత్తం ఈ 3 కూడా వర్ధమాన మహావీరుడికి సంబంధించినటువంటి బోధనల సముహారం. ఈ వర్ధమాన మహావీరుడికి సంబంధించిన ఈ బోధనల సముహారమే ఈ యొక్క జైన మత సిద్ధాంతాలుగా, అవే త్రిరత్నాలుగా ఇవి ప్రాచుర్యంలోకి రావడం అనేది జరిగింది. మరి త్రిరత్నాలు మొత్తం ఏంటంటే 3. అవి ఏమిటంటే సమ్యక్ జ్ఞానం, సమ్యక్ చరిత్ర, అలాగే సమ్యక్ దర్శనం. సో ఇక్కడ మరి ఈ త్రిరత్నాల పేరు మీద వర్ధమాన మహావీరుడు ప్రధానంగా ఆయన బోధించినటువంటి ప్రధానమైన బోధనాంశాలు ఏమిటి అనేటటువంటి ఒక విషయాన్ని గనక మనం ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ ఆయన చెప్పింది ప్రతి ఒక్కరూ కూడా సోమరితనాన్ని విడనాడాలని, తమ యొక్క శరీరాన్ని కఠోర శ్రమకు గురి చేయాలని ఇందులో క్లియర్గా వివరించాడు. అంతేకాదు తెలిసి కానీ తెలియక కానీ ఏ ఒక్క చిన్న ప్రాణికి హాని తలపెట్టకూడదని, ఇతరులకు దుఃఖాలు కలగజేస్తే మనకు పాపాలు కలుగుతాయని, అవి జన్మల తీరని రుణాలుగా మారి మళ్ళీ మనము ఈ యొక్క జన్మ బంధంలో ఇరుక్కునేలా చేస్తాయి. కాబట్టి ఏ ఒక్క చిన్న ప్రాణికి హాని తలపెట్టకూడదని చెప్పేసి ఈయన బోధనలో ముఖ్యంగా చెప్పింది. అలాగే ప్రతి ఒక్కరూ కూడా సర్వసాధారణమైన జీవితాన్ని గడపాలని, సర్వసాధారణమైన జీవనాన్ని గడపాలని, అలాగే నిరాడంబరంగా ఉండాలని, ఆడంబరంగా కాకుండా నిరాడంబరంగా ఉండాలని, ఉన్న దాంట్లోనే మిగతా ఇతరులకు పంచిపెడుతూ నువ్వు మిగతాది నీ జీవనాన్ని కొనసాగిస్తూ ముందుకు వెళ్ళాలనేటటువంటి విషయాన్ని మనకు ప్రధానంగా వివరించడం జరిగింది. అంతేకాదు ఇక్కడ అత్యంత కీలకమైన మరో ముఖ్యమైన విషయం ఉంది. ఈ అంశాలన్నీ కూడా పాటిస్తూనే సల్లేఖన వ్రతాన్ని ఆచరించాలి ప్రతి ఒక్కరూ. అలా చేస్తే ప్రతి ఒక్కరూ కూడా మహాపరినిర్యాణం పొందుతారని, అంటే మోక్షపరమైన మరణం పొందుతారని, ఈ పుట్టుక చావు అనే బంధం నుంచి విముక్తి పొందుతారనేటటువంటి విషయాన్ని క్లియర్గా వివరించాడు. సల్లేఖన వ్రతం అంటే ఆల్రెడీ చెప్పాను, శరీరానికి ఘన ద్రవ పదార్థాలు ఏమీ తీసుకోకుండా శరీరాన్ని శుష్కింప చేసుకోవడం లేదా నశింప చేసుకొని మరణించే పద్ధతిని ఈ యొక్క సల్లేఖన వ్రతం అని చెప్పేసి అంటారు. అలా ఈ త్రిరత్నాల పేరు మీదుగా, అంటే త్రిరత్నాలుగా ప్రాచుర్యంగాంచిన
ముఖ్యమైనటువంటి ఈ యొక్క ఇన్ని అంశాలు, ఇన్ని బోధనలు ఈ యొక్క వర్ధమాన మహావీరుడు ఈ యొక్క త్రిరత్నాలుగా ప్రాచుర్యంలో వచ్చినటువంటి జైన మత సిద్ధాంతాల రూపంలో క్లియర్గా వివరించడం అనేటటువంటిది జరిగింది మిత్రులారా. మరి వర్ధమాన మహావీరుడు ప్రచారం చేసి చివరికి తన 72వ ఏట సల్లేఖన వ్రతాన్ని ఆచరించి మహాపరినిర్యాణం చెందిన తర్వాత ఇక్కడ అత్యంత కీలకమైనటువంటి విషయము ఒకటి మనం క్లియర్గా గుర్తు తెచ్చుకోవాలి. ఏమిటి అంటే ఈ త్రిరత్నాలు అంటున్నాం, కానీ ఇక్కడ వర్ధమాన మహావీరుడికి సంబంధించినటువంటి పంచవ్రతాలు అనేటటువంటివి కూడా చాలా ముఖ్యం. సో సత్యం, అలాగే అహింస, అస్థేయం, అపరిగ్రహం, బ్రహ్మచర్యం, మొత్తం ఇవి 5. కానీ ఈ 5లో మనం ఆల్రెడీ 4 డిస్కస్ చేసుకున్నాం. 23వ తీర్థంకరుడైన పార్శ్వనాథుడు ఈ 4టిని నిగ్రంథ అనేటటువంటి పేరుతో ప్రాచుర్యంలోకి తీసుకొచ్చాడు. సో ఇక్కడ 5వది మీరు చూస్తున్నటువంటిది ఏమిటంటే ఇక్కడ బ్రహ్మచర్యం అనేటటువంటిది మనం ఇక్కడ గమనించాలి. ఏమిటది? బ్రహ్మచర్యం. ఈ బ్రహ్మచర్యం అనేటటువంటిది ఏమిటంటే ఈ 4టికి 5వది. అంటే ఇప్పుడు పైన ఉన్న 4 అంశాలు మనం నెరవేరాలంటే ఖచ్చితంగా 5వదైనటువంటి ఈ బ్రహ్మచర్యాన్ని ఖచ్చితంగా అనుసరించాలి. ఈ బ్రహ్మచర్యాన్ని ఖచ్చితంగా అనుసరించి తప్పకుండా అనుసరిస్తే పైన నిగ్రంథలో పార్శ్వనాథుడు చెప్పిన ఆ 4 అంశాలు ఇక్కడ క్లియరెన్స్ అవుతాయి. అంటే మొత్తం టోటల్గా ఈ 5 అంశాలు పాటిస్తేనే వ్యక్తి పరిపూర్ణుడు కావడం అనేది జరుగుతుంది. పరిపూర్ణుడు కావడం అనేది జరుగుతుందన్నటువంటి విషయాన్ని మనకు పంచవ్రతాలు అంటే పార్శ్వనాథుడు ప్రవేశపెట్టిన 4 సూత్రాలకు వర్ధమాన మహావీరుడు 5వ సూత్రంగా ఈ యొక్క బ్రహ్మచర్యం ఏదైతే ఉందో ఆ బ్రహ్మచర్యాన్ని జోడించాడు. సో దాంతో అప్పటి నుంచి ఇవి పంచవ్రతాలు లేదా పంచసూత్రాలుగా జైన మతానికి సంబంధించి ప్రాచుర్యంలోకి రావడం అనేది జరిగింది. ఈ 5 సూత్రాల్లో 4 సూత్రాలు ఏవైతే ఉన్నాయో వీటిని పార్శ్వనాథుడు ప్రవేశపెడితే 5వ సూత్రమైన బ్రహ్మచర్యాన్ని వర్ధమాన మహావీరుడు ప్రవేశపెట్టాడు. అప్పటి నుంచి 5 పంచవ్రతాలు లేదా పంచసూత్రాలుగా ప్రాచుర్యంలోకి రావడం జరిగిందన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనము గమనించాలి. అలాగే ఇక్కడ అత్యంత కీలకమైనటువంటి విషయం ఏంటంటే వర్ధమాన మహావీరుడు ఈ యొక్క తన బోధనల సమూహారం ఏదైతే ఉందో వీటన్నిటిని మౌఖికంగా బోధన చేస్తూ దేశం మొత్తం నలుదిక్కుల తిరుగుతూ అనేక మంది శిష్యులను అభిమానాన్ని సంపాదించాడు. అందులో ముఖ్యంగా ఆయనకి 11 మంది అంతరంగిక శిష్యులు ఉండేవాళ్ళు. వాళ్ళు ఘనాధరులు లేదా గాంధారులుగా పిలువబడ్డారు. ఈ 11 మంది ఎవరంటే ఘనాధరులు లేదా గాంధారులు అంటే వర్ధమాన మహావీరుడి యొక్క అంతరంగిక అనుచరులు. వర్ధమాన మహావీరుడి యొక్క అంతరంగిక అనుచరులే ఈ ఘనాధరులు లేదా గాంధారులుగా పిలువబడ్డారు. వీళ్ళు మొత్తం ఎంతమంది అంటే 11 మంది. మరి ఈ 11 మందిలో ముఖ్యంగా ఆర్య సుధర్మన్, అలాగే మనకి ఇక్కడ రెండోది జంబు, అలాగే మనకి ఇక్కడ ముఖ్యమైన వారు శంభూత విజయుడు, అలాగే మనకు ఇక్కడ నెక్స్ట్ వాళ్ళు ఎవరయ్యా అంటే భద్రబాహు. ఎవరయ్యా అంటే భద్రబాహు. సో ఆర్య సుధర్మన్, జంబు, అలాగే శంభూత విజయుడు, అలాగే భద్రబాహు. సో వర్ధమాన మహావీరుడు యొక్క అంతరంగిక అనుచరులని మనం ఘనాధరులు లేదా గాంధారులు అంటాం. వీరు మొత్తం 11 మంది. అందులో ముఖ్యులు ఎవరనేది చెప్పాలంటే 1వ వారు, 2, 3, ఇక్కడ 4 సీరియల్ ఇది. కానీ వీళ్ళు ఎన్నో వాళ్ళు అనేది చూస్తే మనకి ఇక్కడ 1వ గణాధరుడు ఆర్య సుధర్మన్, 2వ గణాధరుడు జంబు, అలాగే
మూడవ కాదండి, ఇక్కడ 1, 2, 5వ ఘనాధరుడు శంభూత విజయుడు, 6వ ఘనాధరుడు భద్రబాహు. అయితే వర్ధమాన మహావీరుడు చనిపోయిన తర్వాత జైన మతం యొక్క వ్యాప్తి, జైన మతానికి సంబంధించిన సిద్ధాంతాలు లేదా సూత్రాలను ప్రాచుర్యంలోకి తీసుకెళ్లడానికి ప్రయత్నించినటువంటి వ్యక్తి, జైన మత గురువుగా వర్ధమాన మహావీరుడు తర్వాత ముందుంచి నడిపిన వారు ఎవరయ్యా అంటే ఆర్య సుధర్మన్. ఎవరయ్యా అంటే ఆర్య సుధర్ముడు అంటాము. ఆల్రెడీ ఇది ఒకసారి మన క్వశ్చన్లు అడిగాడు, ఆర్య సుధర్ముడు. మరి ఇందులో ఈ ముఖ్యంగా ఈ నలుగురు ఆ ఘనాధరుల్లో ఈ భద్రబాహు అనేటటువంటి వారు ముఖ్యమైనటువంటి వారు. ఈయన రచించినటువంటి ముఖ్యంగా జైన కల్పసూత్రాలు అనేటటువంటిది, జైన కల్పసూత్రాలు అనే గ్రంథం జైన మతానికి సంబంధించిన ముఖ్యమైన ప్రామాణిక గ్రంథంగా పరిగణించబడుతుంది. ముఖ్యంగా ఈ జైన కల్పసూత్రాలు ఏవైతే ఉన్నాయో ఇది 3 భాగాలుగా ఇది కలిపి 3 భాగాలుగా రచించబడ్డది. మరి ఏంటిదా 3 భాగాలు జైన కల్పసూత్రాలు అంటే? ఇక్కడ మనకు జిన చరిత్ర, తేరావళి చరిత్ర, సమోచరి చరిత్ర, జిన చరిత్ర, తేరావళి చరిత్ర, సమోచరి చరిత్ర. సో ఈ యొక్క 11 మంది గణాధరుల్లో 6వ గణాధరుడైనటువంటి భద్రబాహు ఎవరైతే ఉన్నారో, సారీ అండి, ఇక్కడ మనకు ఇక్కడ 5వ గణాధరుడైనటువంటి భద్రబాహు ఎవరైతే ఉన్నారో, ఈ భద్రబాహు అనేటటువంటి వ్యక్తి, ఆయన జైన మత ముఖ్యమైన సన్యాసి. ఈయన రచించిన గ్రంథం జైన కల్పసూత్రాలు. ఇది ముఖ్యంగా జైన మతస్థులకు నేటికి ప్రామాణికమైన గ్రంథంగా పరిగణించబడుతుంది. అది ముఖ్యంగా దిగంబర జైన మత సన్యాసులకు. అయితే ఈ జైన కల్పసూత్రాలు అనేటటువంటి గ్రంథం ఏదైతే ఉందో అది 3 భాగాల కలయిక అని చెప్తున్నాను. 3 భాగాల కలయికతో రూపొందించబడ్డది లేదా లిఖించబడింది. 1 జిన చరిత్ర, 2 తేరావళి చరిత్ర, 3 సమోచరి చరిత్ర. ఈ 3 భాగాల కలయికే జైన కల్ప సూత్రాలు. దాన్ని రచించిన వాడు భద్రబాహు. మరి అందులో జిన చరిత్ర అంటే 24 మంది తీర్థంకరుల గురించి చెప్పబడింది, ఇది జిన చరిత్ర. తేరావళి చరిత్ర 11 మంది గణాధరుల గురించి చెప్పబడ్డది తేరావళి చరిత్ర. మరి సమోచరి చరిత్ర అంటే జైన మతానికి సంబంధించిన నియమ నిబంధనల గురించి, జైన మతానికి సంబంధించిన నియమ నిబంధనల గురించి, పద్ధతుల గురించి వివరించబడుతూ రాసినదే ఈ సమోచరి చరిత్ర. మరి ఈ 3 భాగాల కలయికతో రూపొందించబడ్డదే జైన కల్పసూత్రాలు. అది రాసింది ఎవరయ్యా అంటే భద్రబాహు. ఇది మనకు ముఖ్యంగా ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం. మరి ఈ యొక్క వర్ధమాన మహావీరుడు ఆయన బతికున్నప్పుడు, జీవించినప్పుడు అత్యంత ముఖ్యమైనటువంటి తాను పొందిన జ్ఞానోదయాన్ని దేశ పర్యటన చేస్తూ అనేక మందిని జైన మతంలోకి ఆహ్వానించడం జరిగింది. మరి అటువంటి పరిస్థితుల్లో ఆనాటి షోడశ మహాజనపదాలకు సంబంధించిన దాంట్లో ముఖ్యమైనటువంటి రాజ్యాలకు చెందిన రాజులు లేదా ఈ యొక్క పాలకులు వీరు జైన మతాన్ని స్వీకరించడం జరిగింది. అలా జైన మతాన్ని స్వీకరించినటువంటి మన భారతదేశ చరిత్రలో రాజులు చూసుకుంటే చంద్రగుప్త మౌర్యుడు, అలాగే అశోకుని మనవడైన సంప్రాతి, అలాగే మనకు ముఖ్యంగా అవంతి రాజైన ప్రద్యోత మహాసేనుడు, ఆయన మొట్టమొదటి వాడు జైన మతాన్ని స్వీకరించిన వాడు. అలాగే రాష్ట్రకూట రాజైన 4వ ఇంద్రుడు, అమోఘ వర్షుడు, తూర్పు చాళుక్యులు, బాదామి లేదా పశ్చిమ చాళుక్యులు, కళ్యాణి చాళుక్యులు, అలాగే మనకు వేంగి చాళుక్యులు, తొలి కాకతీయులు, కాకతీయ పాలకుల్లో తొలి కాకతీయులు, రాష్ట్రకూటులు, వీళ్ళంతా కూడా ముఖ్యంగా, అలాగే మనకు పాల వంశానికి చెందిన పాలరాజులు, వీళ్ళంతా కూడా ముఖ్యంగా మన భారతదేశ చరిత్రలో ఒకసారి అబ్జర్వ్ చేస్తే వీళ్ళంతా కూడా ఈ జైన మతాన్ని
స్వీకరించిన ముఖ్యమైనటువంటి రాజులు, రాజవంశానికి సంబంధించిన వాళ్ళు. అది ఇక్కడ పాయింట్ ఏంటంటే ముఖ్యంగా వర్ధమాన మహావీరుడు యొక్క ముఖ్యంగా ఆయన చేసిన జైనమత సిద్ధాంతాలు, బోధనలతో ప్రభావితులై జైనమతాన్ని స్వీకరించినటువంటి ఆనాటి ముఖ్యమైనటువంటి రాజులు లేదా చక్రవర్తులు తమ యొక్క ఆయా రాజుల పరిపాలనా కాలంలో ముఖ్యమైన ప్రాంతాలలో జైనమత అభివృద్ధి కొరకు ఈ యొక్క జైనమత సమావేశాలను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. మరి ఈ యొక్క జైనమత సమావేశాలు ఏవైతే ఉన్నాయో ఈ జైనమత సమావేశాలు మొత్తం కూడా 3 జరిగాయి. ఒకటోది 300 BC, రెండోది 512 BC, మూడోది మనకు గుప్తుల ఏజ్, గుప్తా పీరియడ్ అంటే 5th AD, క్రీస్తు శకం 5వ శతాబ్దం అనుకోండి. గుప్తా ఇక్కడ మనకి ఇక్కడ మన ఇయర్ ఇవ్వలేదు, కానీ ఇక్కడ మనకేమిచ్చాడంటే కళింగ రాజ్యం అని ఇచ్చాడు. అంటే ఇక్కడ కళింగ రాజ్యంలో ఎవరు ఏర్పాటు చేశారో చూద్దాం. ఇక్కడ ఫస్ట్ది మొట్టమొదటి జైన మత సమావేశం క్రీస్తు పూర్వం 300 సంవత్సరంలో జరిగింది. ఎక్కడ జరిగింది అంటే పాటలీపుత్రం. రెండవది ఎక్కడ జరిగిందంటే వల్లభి ప్రాంతంలో. మూడవది ఎక్కడ జరిగిందంటే ఒరిస్సాలోని ఈ యొక్క కుమారగిరి పర్వత ప్రాంతం వద్ద. మరి వీటిని ఏర్పాటు చేసింది రాజు ఎవరు? చంద్రగుప్త మౌర్యుడు మొదటిది. రెండవది గుప్తులు, కానీ ఏ రాజు ఏర్పాటు చేశారు పర్టికులర్ ఇవ్వలేదు. మూడవది మాత్రం మనకు మూడవ జైన మత సమావేశాన్ని కారవేలుడు ఏర్పాటు చేశాడు. కారవేలుడు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. మరి ఇందులో ముఖ్యంగా క్రీస్తు పూర్వం మరి వీటికి అధ్యక్షత వహించింది ఎవరు అనేది చూస్తే ఇక్కడ స్థూలభద్రుడు అధ్యక్షత వహించాడు మొదటి జైనమత సమావేశానికి. రెండవ జైనమత సమావేశానికి అధ్యక్షత వహించింది దేవర్షి శ్రమణుడు అధ్యక్షత వహించాడు. మరి మూడవది అధ్యక్షుడు అనేటటువంటి వాడు ఇక్కడ మనకు ఇవ్వలేదు, ఎవరు అధ్యక్షత వహించారు అనేది. సో ఇది 3 జైనమత సమావేశాలకు సంబంధించిన సమాచారం. మరి ఇందులో మొదటి జైనమత సమావేశంలో చోటు చేసుకున్న పరిణామం ఏమిటి అంటే ఈ మొదటి జైనమత సమావేశంలో జరిగింది ఏమిటంటే జైన మతానికి సంబంధించిన పవిత్ర గ్రంథాలుగా చెప్పబడుతున్నటువంటి ఈ అంగాలు అనేటటువంటివి 14 నుంచి 12కు తగ్గించబడ్డాయి. 14 నుంచి 12కు తగ్గించబడ్డాయి. అంటే ఇప్పుడు మనం ఏమంటున్నాం అంటే జైన మతానికి సంబంధించినటువంటి పవిత్ర గ్రంథాలు ఏమిటంటే అంగములు అంటాం, ఇది అంగాలు. ఇవి మొత్తం ఏంటంటే 12 అంటాం. ఇవి ఏంటంటే మొత్తము 12 అని చెప్పేసి అంటాం. కానీ జైన మతానికి సంబంధించిన పవిత్ర గ్రంథాలుగా మనం ఇప్పుడు చెప్తున్నటువంటి ఈ అంగాలు ఏవైతే ఉన్నాయో ఇవి మొట్టమొదట 14గా ఉన్నాయి. అప్పుడు ఇవి పిలువబడ్డ పేరు ఏమిటంటే పూర్వములు. 14గా ఉన్నప్పుడు పూర్వములు అనేటటువంటి పేరుతో పిలువబడడం అనేది జరిగింది. పూర్వములు అనే పేరుతో పిలువబడడం అనేది జరిగింది. ఇక్కడ ఈ విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. మరి అలా జైన మతానికి సంబంధించిన పవిత్ర గ్రంథాలుగా ఇప్పుడు మనం మాట్లాడుతున్న అంగాలు అనేటటువంటి మొట్టమొదట పూర్వములు అనే పేరుతో పిలువబడ్డాయి. మరి పూర్వములు అనే పేరుతో పిలువబడ్డప్పుడు వాటి సంఖ్య మొత్తము 14. తర్వాత 14 నుంచి 12 అనేవి తగ్గించి వాటిని అంగాలుగా 12 అంగాలుగా ఈ యొక్క అర్ధమాగధి భాషలోకి వాటిని ఈ యొక్క రాయడం అనేది జరిగింది. ఆ 12 అంగాములు ఆ యొక్క ప్రక్రియ జరిగింది ఏ జైనమత సమావేశం అంటే మొట్టమొదటి జైనమత సమావేశంలోనే. అలాగే ఈ జైనమత సమావేశంలోనే ఈ యొక్క జైనమత సన్యాసులు 2 వర్గాలుగా విడిపోవడం జరిగింది. ఒకటి శ్వేతాంబరులు, 2 దిగంబరులు. 2 దిగంబరులు. మొట్టమొదటి జైనమత సమావేశంలోనే జైనమత సన్యాసులు 2 వర్గాలుగా విడిపోవడం జరిగింది. వాళ్ళు ఒకటి శ్వేతాంబరులు, 2 దిగంబరులు. మరి శ్వేతాంబరులకు అధ్యక్షుడు ఎవరంటే స్థూలభద్రుడు, దిగంబరులకు అధ్యక్షుడు ఎవరంటే భద్రబావు.
శ్వేతాంబరులకు అధ్యక్షుడు స్థూలభద్రుడు, దిగంబరులకు అధ్యక్షుడు భద్రబావు. ఈ శ్వేతాంబరులు అనేటటువంటి వారు తెల్లటి వస్త్రాలు ధరించి సంసార జీవితాన్ని కొనసాగిస్తూ భిక్షాటన చేసుకుంటూ మనకు ఈ యొక్క 23వ తీర్థంకరుడైన పార్శ్వనాథుని యొక్క బోధనలు ప్రచారం చేయడం జరిగేది. మరి దిగంబరులు అనేటటువంటి వారు పూర్తిగా 24వ తీర్థంకరుడు, చివరి తీర్థంకరుడు, నిజమైన జైన మత స్థాపకుడుగా పేరుగాంచిన వర్ధమాన మహావీరుడి యొక్క బోధనలు ప్రచారం చేసేటటువంటి వారే ఈ యొక్క దిగంబరులు. వీరు శరీరంపై ఎటువంటి వస్త్రాన్ని ధరించకుండా నగ్నంగా సంచరిస్తూ ఈ యొక్క వర్ధమాన మహావీరుడి యొక్క బోధనలను ప్రచారం చేసేవారు. వీరు భవబంధాలు తెంచుకొని సంసార జీవనానికి దూరంగా ఉంటూ వీరు ఈ యొక్క వర్ధమాన మహావీరుడి యొక్క బోధనలు ప్రచారం చేయడం అనేది జరిగేది. ఇక్కడ ఆ విషయం మనం మాట్లాడుతున్నాము. అటువంటి దిగంబరుల శాఖకు అధ్యక్షుడైనటువంటి భద్రబావు నేతృత్వంలో మగధ సామ్రాజ్యంలో ఒకసారి మగధలో 12 సంవత్సరాలు ఏకదాటిగా కరువు వచ్చినప్పుడు ఆ యొక్క భద్రబావు నేతృత్వంలో దాదాపు ఈ యొక్క 12,000 మంది దక్షిణ భారతదేశానికి వలస వచ్చారు. కర్ణాటకలో ఎస్పెషల్లీ శ్రావణ బెల్గోలాకు వచ్చి ఇక్కడ వాళ్ళు దిగంబర జైనులుగా ఇక్కడ ఉండిపోయారు. 12 సంవత్సరాలు ఇక్కడనే ఉండిపోయారు. అక్కడ స్థూలభద్రుడి నేతృత్వంలో మగధలో ఈ యొక్క అక్కడ ఉన్నటువంటి జైనులు, అక్కడే మిగిలిపోయిన జైనులు శ్వేతాంబర జైనులుగా ఉండిపోయారు. భద్రబావుతో పాటు మౌర్య సామ్రాజ్య స్థాపకుడైన చంద్రగుప్త మౌర్యుడు కూడా దక్షిణ భారతదేశానికి వచ్చి ఇదే కర్ణాటకలో శ్రావణ బెల్గోలాలో ఇక్కడే ఉంటూ సల్లేఖన వ్రతాన్ని ఆచరించి మహాపరినిర్యాణం చెందడం అనేది జరిగింది ఇక్కడ. సో మరి ఈ యొక్క శ్వేతాంబరులకు మరొక పేరు ఏమిటయ్యా, దిగంబరులకు మరొక పేరు ఏమిటంటే దిగంబరులు అనేవాళ్ళు సమైహాలుగా పిలువబడ్డారు, శ్వేతాంబరులు అనేవాళ్ళు తేరపంతీలుగా పిలువబడ్డారు. శ్వేతాంబరులు పిలువబడ్డ పేరు తేరపంతీలు, దిగంబరులు పిలువబడ్డ పేరు సమైహాలుగా పిలువబడ్డారు. దిగంబరులకు పవిత్రమైన పుణ్యక్షేత్రం ఏంటంటే కర్ణాటకలోని శ్రావణ బెల్గోలా. అలాగే మరి శ్వేతాంబరులకు పవిత్రమైనటువంటి ప్రాంతంగా చెప్పబడ్డది ఏమిటయ్యా అంటే పాటలీపుత్రం అని గుర్తుంచుకోవాలి. వీళ్ళు పార్శ్వనాథుని అనుచరులు. ఈ యొక్క దిగంబరులు అనే వాళ్ళు ఈ యొక్క వర్ధమాన మహావీరుడి యొక్క అనుచరులు. ఈ యొక్క శ్వేతాంబరులు దిగంబరులు అనేటటువంటి విధంగా 2 వర్గాలుగా జైనమత సన్యాసులు విడిపోయింది ఈ మొదటి జైనమత సమావేశంలోని. ఈ 2వ జైనమత సమావేశంలో జైన మతానికి సంబంధించిన సాహిత్యం మొత్తం కూడా జైన మత ప్రచార భాషగా చెప్పబడుతున్న ఈ యొక్క ప్రాకృతానికి అనుబంధమైనటువంటి అధికార భాషగా ఉన్నటువంటి అర్ధమాగధి భాషలోకి ఇవి రాయబడ్డాయి. జైన మత సాహిత్యం మొత్తం కూడా జైన మత ప్రచార భాషగా చెప్పబడుతున్నటువంటి ప్రాకృతానికి అనుబంధమైన జైన మత అధికార సాహిత్య భాషగా చెప్పబడుతున్న ఈ యొక్క అర్ధమాగధి భాషలోకి జైన మత సాహిత్యంగా పేరుగాంచిన 12 అంగములు 12 అంగములు మొత్తం కూడా ఇవి అర్ధమాగధి భాషలో సంకలనం చేయబడ్డది ఈ 2వ జైనమత సమావేశంలో. మరి 3వ జైనమత సమావేశంలో ఏం జరిగింది? కళింగరాజైన కారవేలుడు జైనమత సన్యాసుల మధ్య ఉన్న ఐక్యతను రూపుమాపి ఐక్యతను పెంపొందించడానికి ఈ యొక్క ఒరిస్సాలోని ఈ యొక్క కుమారగిరి పర్వతం మీద ఈ యొక్క 3వ జైనమత సమావేశాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇవి 3 జైనమత సమావేశాలు. ముఖ్యంగా జైనమత సన్యాసులు 2 వర్గాలుగా విడిపోయింది, శ్వేతాంబరులు, దిగంబరులు. అయితే ఈ శ్వేతాంబరులు, దిగంబరులు అనేవి జైన మతానికి సంబంధించిన విడిపోయిన 2 ప్రధానమైన శాఖలు. ఇవి కాకుండా ఈ 2 శాఖలను కలపడానికి ఐక్యతను రూపొందించడానికి కొత్తగా యాపనీయ శాఖ అనేది ప్రాచుర్యంలోకి వచ్చింది. యాపనీయ శాఖ ఈ శ్వేతాంబరులు, దిగంబరుల మధ్య ఐక్యతను పెంపొందించాలి, అనైక్యతను రూపుమాపాలన్న ఉద్దేశంతో ప్రాచుర్యంలోకి వచ్చిన శాఖ యాపనీయ శాఖ. ముఖ్యంగా ఇక్కడ తాంత్రిక విద్య, అలాగే యక్షిణీల యొక్క ఆరాధన ప్రధానమైనటువంటి కాన్సెప్ట్తో ఈ యొక్క యాపనీయ శాఖ తన యొక్క ఆ యొక్క సిద్ధాంతాలు, సూత్రాలను ప్రాచుర్యంలోకి తీసుకురావడం అనేది జరిగింది. ఎట్ ద సేమ్ టైం జైనమత సన్యాసులు శ్వేతాంబరులు, దిగంబరులుగా ఈ శాఖలుగా ఎలా విడిపోయారో అలాగే జైనమత సన్యాసుల్లో ముఖ్యంగా 2 వర్గాల వారు ఉన్నారు. శాఖలు కాదు, ఇక్కడ సన్యాసి వర్గాలు. అంటే ఎవరు వాళ్ళంటే మహావ్రతాలు,
అనువ్రతాలు అనేటటువంటి వారు. ఇక్కడ మహావ్రతాలు అనువ్రతాలు అంటే ఏం లేదండి, ఇక్కడ శారీరక సుఖాలకు సంపదకు అలాగే ముఖ్యమైనటువంటి బాధ్యతలు కొన్ని కుటుంబ బాధ్యతలు లోబడుతూ జైనమత సిద్ధాంతాలు వాటితో పాటు అనుసరించే వాళ్ళు అనువ్రతాలుగా, ఇవేవి లేకుండా భవబంధాలు తెంచుకొని పూర్తిగా జైనమత సిద్ధాంతాల కట్టుబడి ఉండేటటువంటి వాళ్ళు, ముఖ్యంగా జైనమతానికి సంబంధించిన గచ్చాలు అనే ఈ యొక్క జైనమతానికి సంబంధించిన నియమ నిబంధనలతో కూడిన సంఘాలు ఏర్పాటు చేసుకుని ఈ యొక్క జైనమత సిద్ధాంతాలు ప్రచారం చేసే వాళ్ళు మహావ్రతాలుగా పిలువబడడం అనేది జరిగింది. మరి ఇక్కడ అత్యంత కీలకంగా మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సినటువంటి విషయాలలో మెయిన్గా వీటి తర్వాత మన జైన మతానికి సంబంధించినటువంటి సాహిత్యం. మరి జైన మతానికి సంబంధించినటువంటి సాహిత్యంలో ప్రధానంగా జైనమత సాహిత్యంలో ప్రచార భాషగా ఉన్నది ప్రాకృతం, అధికార సాహిత్య భాషగా ఉన్నది ఏమిటయ్యా అంటే అర్ధమాగధి. ఆ అర్ధమాగధిలోనే జైనమత సాహిత్యం అనేటటువంటిది, జైనమత పవిత్ర గ్రంథాలుగా చెప్పబడుతున్న అంగాలు అంటే 12 అంగాలు ఈ అర్ధమాగధి భాషలోనే రాయబడ్డాయి. అందులో ముఖ్యంగా ఇవే కాకుండా అత్యంత ముఖ్యంగా మనం ఇక్కడ గమనించాల్సిన దాంట్లో ఈ జైనమతానికి సంబంధించిన గ్రంథాలలో ఇందాక మీకు చెప్పిన ఈ భద్రబాహు రచించిన జైన కల్ప సూత్రాలు, హేమచంద్రుడు రచించిన పరిశిష్ట పర్వన్, హేమచంద్రుడు రచించిన పరిశిష్ట పర్వన్, అలాగే ఇక్కడ అత్యంత ముఖ్యమైనటువంటిది తిలక మంజరి, అలాగే జీవక చింతామణి అనేటటువంటి తమిళ గ్రంథం, జీవక చింతామణి అనేటటువంటిది. దానితో పాటు మరొక తమిళ గ్రంథం తిరుక్కురల్, అలాగే కవిరాజ మార్గం అనేటటువంటిది అమోఘవర్షుడు రచించిన కవిరాజ మార్గం, అలాగే మనకు సమయసారం, ప్రవచనసారం, సమయచారం, ప్రవచనసారం, పంచాష్టియక సారం అనేటటువంటి గ్రంథాలు, అలాగే ఇక్కడ యశస్థిలకం, అలాగే నీతి వాక్యామృత, యశోధర మహారాజు చరిత్ర, యశస్థిలకం, నీతి వాక్యామృత, యశోద మహారాజు చరిత్ర, వీటిని మనకు సోమదేవుడు రచించారు. అలాగే సమయచారం, ప్రవచనచారం, పంచాష్టియక సారం అనేది కొండ కుందాచార్యులు రచించారు. కవిరాజ మార్గం ఇక్కడ మనకు అమోఘవర్షుడు తిరుక్కురల్, తిరువాన్నాల్ రచించారు. జీవక చింతామణి జీవకుడు లేదా శివక చింతామణి రచించాడు. అలాగే తిలక మంజరి ధనదేవుడు, పరిశిష్ట పర్వన్ హేమచంద్రుడు, జైన కల్పసూత్రాలు భద్రబాహు. సో ఇవన్నీ కూడా మన జైన మతానికి సంబంధించిన మెయిన్ ముఖ్యమైనటువంటి గ్రంథాలుగా ఇవి పేరుగాంచాయి. మరి ఇందులో మనకు ముఖ్యంగా ఈ సమయచారం, ప్రవచనసారం, పంచాష్టియక సారం అనే 3 త్రయసారం అనే పేరుతో ఈ అద్భుతమైన గ్రంథాలు రాసినటువంటి వారు ఈ యొక్క ఆంధ్రదేశానికి చెందిన మొట్టమొదటి జైనమత గురువుగా అనంతపురం జిల్లాకు చెందినటువంటి కొండకుందాచార్యులు ప్రసిద్ధిగాంచారు. అలాగే ఈ యశస్థిలకం, నీతి వాక్యామృత, యశోధర మహారాజు చరిత్ర రచించినటువంటి సోమదేవుడు, ఈ సోమదేవుడు అనేటటువంటి ఇతను రచించినటువంటి సోమదేవుడు రచించిన ఈ 3 గ్రంథాలు జైన మతానికి సంబంధించినవి. అయితే ఈ ఆంధ్రదేశంలో ఈ యొక్క మొట్టమొదటి జైనమత గురువుగా ప్రసిద్ధిగాంచిన కొండకుందాచార్యులు ఎవరైతే ఉన్నారో ఈ కొండకుందాచార్యులు, ఇక్కడ కుందాచార్యులు ఎవరైతే ఉన్నారో ఈ కొండకుందాచార్యులు, అలాగే ఆయన తర్వాత సోమదేవుడు, వీరితో పాటు ఉగ్రాదిత్యుడు, కళ్యాణకారకం అనే ఆయుర్వేద వైద్య గ్రంథాన్ని రచించిన ఉగ్రాదిత్యుడు అనేటటువంటి వారు, వీళ్ళందరూ కూడా ముఖ్యంగా జైన మతానికి సంబంధించిన ఫిలాసఫీగా చెప్పబడుతున్న, వేదాంతంగా చెప్పబడుతున్న ముఖ్యంగా 2 సిద్ధాంతాల్లో ఒకదానిని వీళ్ళు బాగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. ఏంటిదా? ఒకటంటే షాద్వాదం, రెండోది అనేకాంతవాదం. ఇవి 2 ఏమిటంటే జైన మతానికి సంబంధించిన 2 ముఖ్యమైన తాత్విక పరమైన సిద్ధాంతాలు. ఒకటి షాద్వాదం, 2 అనేకాంతవాదం.
షాద్వాదం అంటే ఏ విషయాన్ని సూటిగా సరిగ్గా నిక్కచ్చిగా తేల్చి చెప్పకపోవడం. అనేకాంతవాదం అంటే ఏదైనటువంటి విషయం, ఏదైనటువంటి జ్ఞానం ఉందో నువ్వు పొందాలనుకున్న దాన్ని, ఆ జ్ఞానాన్ని సమగ్రంగా సంగ్రహించుకోవడం, ఆ జ్ఞానాన్ని సమగ్రంగా పరిపూర్ణంగా పొందగలగడం అనేది ఏదైతే ఉందో ఆ కాన్సెప్టును అనేకాంతవాదం అంటాము. ఏ విషయాన్ని సూటిగా సరిగ్గా ముక్కుసూటిగా నిక్కచ్చిగా తేల్చి చెప్పకపోవడం ఉంటుందో ఆ వాదాన్ని షాద్వాదం అంటాము. ఈ రెండూ కూడా జైన మతానికి సంబంధించిన రెండు ముఖ్యమైన తాత్వికపరమైన సిద్ధాంతాలు. ఈ రెండు ముఖ్యమైనటువంటి ఈ తాత్వికపరమైన సిద్ధాంతాలలో ఒకటైన ఈ షాద్వాదాన్ని ఆంధ్రదేశంలో మొట్టమొదటిసారిగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చిన వాళ్ళు ఎవరంటే ఈ ఆంధ్రదేశానికి సంబంధించిన మొట్టమొదటి జైన మత గురువుగా భావించబడిన కొండ కుందాచార్యులు. మరి అదే షాద్వాదాన్ని కొండ కుందాచార్యులు ప్రారంభిస్తే ఇదే షాద్వాదాన్ని ఆంధ్రదేశంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి పరిచిన వాడు ఎవరయ్యా అంటే సోమదేవుడు. కాబట్టి ఈ సోమదేవుణ్ణి షాద్వాద చలసింహగా ఈయన పిలవడం అనేది జరిగింది. సో ఈ రెండింటిని ఏమంటారంటే ఈ యొక్క జైన మతానికి సంబంధించిన తాత్వికపరమైన సిద్ధాంతాలు. మరి జైన మతానికి సంబంధించిన పవిత్రమైన గ్రంథాలంటే ఏమంటాం? అంగాలంటాం. మరి ఈ జైన మతానికి సంబంధించిన పవిత్రమైన గ్రంథాలుగా చెప్పబడుతున్న ఈ యొక్క అంగాలపై చేసేటటువంటి వ్యాఖ్యానాలు ఏవైతే ఉంటాయో మరి ఆ వ్యాఖ్యానాలను ఏ పేరుతో పిలవడం జరిగిందంటే నిర్యుక్తులు. జైన మతానికి సంబంధించిన సాహిత్యాన్నేమో ద్వాదశాంగాలు అంటాము, లేదా జైన మతానికి సంబంధించిన పవిత్రమైన గ్రంథాలంటే అంగాలే. ద్వాదశ అంగాలన్నా ఒకటే, వీటికి ముందు పేరు పూర్వములు. జైన మతానికి సంబంధించిన ఫిలాసఫీ లేదా వేదాంతాన్ని ఏమంటామంటే ఇక్కడ రెండు రకాలు చెప్తాం, షాద్వాదం అలాగే అనేకాంతవాదం. మరి ఇక్కడ ముఖ్యంగా మూడవది ఏంటంటే జైన మతానికి సంబంధించిన పవిత్రమైనటువంటి గ్రంథాలు ఏవైతే ఉంటాయో వాటిని అంగాలు అంటాము. ఇవి మొత్తం 12 కాబట్టి ద్వాదశ అంగాలు అంటాం. మరి అటువంటి ఈ యొక్క 12 అంగములుగా చెప్పబడుతున్న జైన మతానికి సంబంధించిన పవిత్రమైన గ్రంథాలపై చేసేటటువంటి వ్యాఖ్యానాలు ఏదైతే ఉంటాయో ఆ వ్యాఖ్యానాలను ఏ పేరుతో పిలవడం జరిగిందయ్యా అంటే నిర్యుక్తులు అనేటటువంటి పేరుతో పిలవడం జరిగింది. ఏ పేరుతో పిలవడం జరిగిందయ్యా అంటే నిర్యుక్తులు అనేటటువంటి పేరుతో. ఇది అండి మనకు మెయిన్. మరి ఇంత గొప్పగా ఎగసిపడినటువంటి జైన మతం అనేటటువంటిది పూర్తి స్థాయిలో ఇప్పుడు భారతదేశంలో అన్ని ప్రాంతాల్లో దాదాపుగా అంతరించిపోయింది. కేవలం మనకు ఇప్పుడు రాజస్థాన్, గుజరాత్ వంటి ఈ ప్రాంతాలలో, కొద్దిగా కర్ణాటకలోని శ్రావణ బెల్గోలా అటువంటి ఆ ప్రాంతంలో ఎక్కువగా ఈ యొక్క జైన మతం అనేది ప్రస్తుతం మనుగడలో ఉంది. అలాగే జైన మతాన్ని బాగా ఎక్కువగా ఆదరించినటువంటి వారు, ఆదరిస్తున్న వర్గం వారు ప్రస్తుతం ఎవరంటే మనం మార్వాడీస్ అని చెప్పవచ్చును. మార్వాడీలు ఎక్కువగా ప్రస్తుతం భారతదేశంలో ముఖ్యమైన జైన మతం బాగా ప్రాచుర్యంలో ఉన్న ప్రాంతాలలో జైన మతాన్ని ఎక్కువగా అనుసరిస్తున్నటువంటి వారు అంటే మనం 100% మార్వాడీలు అని చెప్పేసి అనవచ్చును, మార్వాడి వర్గం. అలాగే ఇది వర్తకులు ఆదరించిన మతంగా కూడా పేరుగాంచింది. జైన మతం ఎక్కువగా వర్తకులు ఈ జైన మతాన్ని ఎక్కువగా ఆదరించడం జరిగింది. ఎక్కువగా వ్యాపారస్తులు దీన్ని అవలంబించడం జరిగింది. అందులో ఎక్కువగా ఈ మార్వాడీల్లో ఎక్కువగా వ్యాపారస్తులు ఉండడం అనేది అది జైన మతానికి ఎక్కువగా ఫెచ్చింగ్ కావడం జరిగింది. మరి ఎంతో ఎత్తున ఎంతో ఎత్తుకు ఎగిసినటువంటి జైన మతం అనేటటువంటిది పతనావస్థకు పడిపోవడానికి గల కారణాలు ఏమిటంటే బాగా ఎక్కువైనటువంటి కొన్ని కఠినమైన క్రమశిక్షణ విధానాలు, అతి అహింసా విధానాలు, వ్యవసాయం చేస్తే చిన్న చిన్న క్రిమి కీటకాలు చనిపోతాయని వ్యవసాయాన్ని చేయకూడదని నిబంధనలు రావడం, అలాగే నీటిలో కూడా సూక్ష్మజీవులు ఉంటాయి కాబట్టి నోటికి గుడ్డ కట్టుకొని వాటర్ తాగాలనడం, తేనెని సేకరించకూడదని చెప్పేటటువంటి విషయాలు, ముఖ్యంగా హిందూ మతంలో కొన్ని మత విశ్వాసాలను ఆ మత సిద్ధాంతాల్లో భాగంగా చేర్చుకోవడం, కర్మ పునర్జన్మ సిద్ధాంతాలు చెప్పినా కూడా వర్ణ వ్యవస్థను ఖండించకపోవడం, వర్ణ వ్యవస్థను సమర్థించడం, ఇటువంటి కారణాల వల్ల ఈ ఎంతో ఎత్తుకు ఎగిసి పడినటువంటి
ఆ యొక్క జైన మతం అనేది హఠాత్తుగా పతనావస్థకు చేరుకోవడానికి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ కారణాలన్నీ కూడా, ఇవన్నీ కూడా అంశాలు కూడా మెయిన్ ముఖ్యమైనటువంటి కారణాలుగా జైన మతం మీద ప్రభావాన్ని చూపడం అనేది జరిగింది. అది ఇక్కడ మనం పూర్తి స్థాయిలో వాటిని మనము అర్థం చేసుకుంటే క్లియర్గా సరిపోతుంది. సో ఇది మనకు జైన మతానికి సంబంధించిన దాంట్లో మనకు సాహిత్యం అన్నప్పుడు ముఖ్యమైనటువంటి అది ఏ భాష, ప్రచార భాష, అధికార సాహిత్య భాష, అలాగే దానికి సంబంధించిన ముఖ్యమైన గ్రంథాలు ఏమిటి, వాటికి సంబంధించిన సమాచారం అన్నప్పుడు ఇవి చూసుకుంటే మనకు సరిపోతుంది.